నాకు జార్జ్ కి కనెక్షన్ ఉందని రూమర్ క్రియేట్ చేసింది మేమే చేసాం. నా పేరు ఫోన్ లో 6 అని సేవ్ చేసింది మేమే చేసాం. రైల్వే స్టేషన్ లో మా డాడీని ఇంప్రెస్ చేయడానికి ఒక అతన్ని సెట్ చేసింది మేమే చేసాం. మా డాడీని బైక్ తో గుద్ది హాస్పిటల్ లో అడ్మిట్ చేసింది మేము చేసింది. అది మేము చేయలేదు, అది నిజంగానే యాక్సిడెంట్. నువ్వేం చేస్తున్నావురా రాస్కల్? నేను చెప్పాను కదే ఆ పోకిరి వీడే నా దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని ఒక చోటుకి రమ్మని ముద్దు పెట్టి పబ్లిక్ గా తన్నులు తిన్నాడు. అయ్యో, అది మీతో కనెక్ట్ అవ్వడానికి ఈ అమ్మాయితో రిహర్సల్ చేశాను అంతే. నాతో రిహర్సల్ చేసావా? నేనేమైనా ప్రాక్టికల్ టోయ్ అనుకున్నావా? I'll kill you rascal. నన్ను వదలండి, చంపేస్తాను. బతకను పోలీసులు తీసుకెళ్లి లోపల వేస్తాను. ఇంకోసారి ఏ అమ్మాయితో మాట్లాడాలని భయపడను. నా మాట విను సంజన, ప్లీజ్ సంజన. నేను ఎంతగా నమ్మానురా, నన్నే మోసం చేసావు. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. ఇంకొకసారి నేను చూసానంటే ఏం చేస్తానో నాకే తెలియదు. సంజన ప్లీజ్ సంజన, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు సంజన. నా మాట విను సంజన, ప్లీజ్ సంజన. సంజన నేనేం చేయలేదు సంజన, ప్లీజ్ సంజన. సంజన ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. సంజన ప్లీజ్ సంజన. సంజు అమ్మో ఆగు, నిన్ను చంపేస్తాను. నిన్ను చంపేస్తాను. నిన్ను చంపినా కూడా పాపమే. అసలు నువ్వు మనిషివేనా? డబ్బులు తీసుకుని నీ మేనగొడల్ని లవ్ చేయమని ఐడియాలు ఇస్తావా? నువ్వు నాకు మావయ్యవా, బ్రోకర్వా? లైఫ్ లో నాకు ఇంకోసారి నీ మొహం చూపించుకు. గెట్ లాస్ట్. సంజు ఏయ్ రే ఏంట్రా, ఏం చేసుకుంటున్నావురా? సంజన నన్ను వద్దంది. ఇక నేను ఎందుకు బతకాలి? సూసైడ్ చేసుకుంటున్నాను. ఉంటాను బాస్. నేను చేయాల్సిన పని వీడే చేసుకుంటున్నాడు. అమ్మయ్యా. ఆ కత్తి ఏంటి? కత్తి కూరగాయలు కోసుకోవడానికి. నాకు తెలుసు బాస్, ఈ వృత్తాడు కోసేసి నన్ను కాపాడదామనేగా. నో 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 నో, ఊరేసుకునేవాడిని కళ్యాణం చేసుకునేవాడిని అస్సలు ఆపొద్దని మా తాత చెప్పాడు. నువ్వు ఆగొద్దు, ఊరేసుకో. థ్యాంక్ యూ బాస్. నాకు హెల్ప్ చేస్తారా బాస్? ఏంటి, ఊరేసుకున్న తర్వాత 4 బయటకు వస్తే మడత పెట్టి లోపల పెట్టేయాలా? అది కాదు బాస్, వెళ్లే ముందు ఈ బాటిల్ బద్దలు కొట్టేలండి. ఏ ఎక్స్పైరీ డేట్ అయిపోయిందా? కాదు బాస్, నా లవ్ సక్సెస్ అయితే మీకు గ్రాండ్ గా పార్టీ ఇద్దామని 25,000 రూపీస్ ఇచ్చి ఫారెన్ నుంచి లిక్కర్ బాటిల్ తెప్పించాను. ఇప్పుడు నా లవ్వే లేదు, ఈ లిక్కర్ బాటిల్ ఎందుకు? రేయ్, ఫెయిల్ అయింది లవ్వే కదరా, లివర్ ఫెయిల్ అయినట్టు ఫీల్ అవుతావేంటి? పిచ్చమ్మ ఉంది. బాటిల్ ఎంత సూపర్ గా ఉందో, గోల్డ్ కలర్ లో దగదగ మెరిసిపోతుంది. లోపల మందు ఉంది కదా, మందేసిన తర్వాత పగలకూడదాం. ఎంటీ బాటిల్. సూపర్. మండుతుంది బాస్. రాగా గుర్తే మండదా మరి? అది కాదు, సంజన గుర్తుకు వస్తుంటే మండుతుంది. చూడు కుమార్, ఆడోళ్ళంతా ఉంటారు. మనమే లవ్ అనే వాటర్ ఇందులో కలుపుకొని తాగేయాలి. అవునా? ఎస్, అప్పుడే మన బాడీకి సెట్ అయిందో లేదో తెలుస్తుంది. కొంతమంది టైం పాస్ కి తాగేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి అది సెట్ అవ్వలేదనుకో ఇమీడియట్ గా బ్రాండ్ మార్చేస్తారు. ఇలా చూస్తావేంటి, అమ్మాయిల్ని మార్చేస్తారు అని. కానీ నువ్వు అలాంటి వాడివి కాదు నాన్న. యు ఆర్ ఎ ట్రూ సిన్సియర్ లవర్. నువ్వు బాటిల్ పగలగొడతావు, మళ్ళీ ఇలా పెడతావు ఫేసు. బాటిల్ పగలగొడతా ఉంటే ఆత్మహత్య చేసుకుంటావు అని. ఇప్పుడు చెప్పు, నువ్వు అమ్మాయి కోసం ఏం చేయాలనుకుంటున్నావు? అది పగలగొట్టావేంటి? మీరే కదా బాటిల్ పగలగొట్టమన్నారు. అబ్బా ఒరే, నీకేది ఇండైరెక్ట్ గా చెప్పకూడదురా, అంతా డైరెక్ట్ గానే చెప్పాలి. అవ్వా, బంగారం లాంటి బాటిల్ పగలగొట్టకండి బాస్, ఇంకో బాటిల్ ఉంది. అమ్మయ్యా, ఇది దాగిన తర్వాత ఆత్మహత్య చేసుకుంటావు కదా, మాట తప్పకూడదు. సంజనాన్ని బాధ పెట్టినందుకు నేను చావాలి బాస్, చస్తేనే కరెక్ట్. నా మేనకోడలంటే నీకు అంత ఇష్టమా? మీ మేనకోడలంటే నాకు ప్రాణం బా.
సంజన మీ మేనకోడలా? మీ మేనకోడలను తెలియక మీ ఐడియాలతోనే తన లైన్ లో పెట్టేశాను. నాకంటే నీచ పాపాత్ముడు ఈ ప్రపంచంలో ఎవరు లేడు. కొంచెం వచ్చు నీకంటే పెద్ద పాపాత్ముడు నేను. బాబాయ్ గారు గుడ్ మార్నింగ్. బాబాయ్ గారా? కుమార్ అంతా చెప్పాడులేండి, నా గురించి చెప్పలేదు కదూ. నేను కుమార్ చిన్నక్కని. కాఫీ తీసుకోండి. తాగి దేవదాస్ అయిన వాళ్ళని చూసాం, దేనికి పనికి రాకుండా పోయిన వాళ్ళని చూసాం, కానీ దేవుడిలో ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాం. ఇదిగోండి తీసుకోండి. ఇంటిని చూస్తున్నారా బాబాయ్? వాస్తు గురించని పసుపచ్చ కలర్ వేశాం, కానీ కుమార్ సంజన్ కి ఆకుపచ్చ రంగు అంటే ఇష్టం అని చెప్పాడు. అందుకే ఇల్లంతా ఆకుపచ్చగా మార్చేసాం. ఐ లవ్ మై ఆంటీ సంజన. ఏంటి బాబాయ్ గారు చూస్తున్నారు? కన్న తల్లి నాకన్నా కూడా దీనికి వాళ్ళ అత్తంటేనే ఇష్టం. ఏంట్రా? కొంచెం అదేంటమ్మా ప్లీజ్. పాప వాంతి చేసుకుంటుంది? యాక్చువల్ గా మేమంతా వెజిటేరియన్. సంజన కోసం నాన్ వెజ్ తింటాం అలవాటు చేసుకుంటున్నాం. మేమేమైనా తప్పుగా మాట్లాడామా? మీ కళ్ళు చెమ్మగిల్లాయి. మా ఇల్లు మీకు నచ్చిందా బాబాయ్? ఇది ఇల్లు కాదమ్మా, సీతమ్మ. తెలుసు, ఎవరో ఒక దాన్ని ప్రేమించాడు, అది జిడ్డు మొహంది. సైషన్ కోసం నా దగ్గరికి వచ్చాడు. ఏంటి ఆ జిడ్డు మొహంది కూడా యాక్సెప్ట్ చేయలేదా? నేను ఇక్కడ వంటోడుగా సెటిల్ అయ్యావా? ఆ జిడ్డు మొహంది ఈ అమ్మాయా? అంటే ఇక్కడ ఈ ఫ్యామిలీకి సంబంధించిన నాకు రిలేషన్ అన్నమాట. నాకు తెలుసు, ఐ నో. వాట్ ఈస్ దాట్? ఏ సంజన, అక్కడ చూడవే. సంజన అడ్వైస్ మాత్రం ఇవ్వద్దు మాయా, ప్లీజ్. అడ్వైస్ ఇవ్వట్లేదే. నీకు నిజం చెప్పనా, మనం అందరం మిస్టర్ పర్ఫెక్ట్ కోసం వెతుకుతుంటాం, కానీ అలాంటి వాడు ఊహల్లో కూడా ఉండడే. అందరూ దొంగ వెదవలే. చాలా చోట్ల సారీ సారీ అని హోర్డింగ్స్ పెట్టారు. అందుకు గల కారణాలని మిస్టర్ కుమార్ ని అడుగుదాం. సంజన చూడవే, నేను లైఫ్ ని ఏ అమ్మాయితో షేర్ చేసుకోవాలనుకున్నానో ఆ అమ్మాయిని మోసం చేశాను. ఇక్కడ నుంచి నా ఫేస్ చూస్తేనే తనకు చిరాకు వస్తుంది. అయినా నేను క్షమించమని అడగాలి. అందుకే తను ఎక్కడ చూసినా కనిపించేలా ఐఎమ్ సారీ అని హోర్డింగ్స్ పెట్టాను. ఈ హోర్డింగ్స్ చూసి తను నన్ను క్షమించే వరకు ఐ వోంట్ గివ్ అప్. నీ ప్రేమ చరిత్ర ఊరంతా తెలిసిపోయింది. సంజన, ఐఎమ్ రియల్లీ సారీ సంజన, ప్లీజ్ బిలీవ్ మీ. తీసేస్తున్నాడు. కుమార్, ఇప్పుడేమి చేస్తున్నావుయా? కనిపించేలా హోర్డింగ్స్ పెడుతున్నాను. ఆ అమ్మాయి చూడ అంటే టోక్యో వెళ్ళాలి. ఏంటి సార్ మీరు అనేది? నీ మీది కోపంతో తాను టోక్యో వెళ్ళిపోతుంది. వెంటనే ఎయిర్పోర్ట్ వెళ్ళు, లేదంటే లైఫ్ లాంగ్ మిస్ సంజన. సంజన వెయిట్, తొందరపడి నన్ను వదిలేసి వెళ్ళిపోవద్దు ప్లీజ్. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా?
సంజన ప్లీజ్ సంజన నా మాట విను. నేను ఎవరినైనా క్షమించాలంటే నాకు వాళ్ళు తెలిసిన వాళ్ళే ఉండాలి, కానీ నువ్వెవరో కూడా నాకు తెలియదు. నేను నిన్నెలా క్షమించాలి? సంజన నన్ను పేరు పెట్టి పిలిచే అర్హత కూడా నీకు లేదు. నా కళ్ళ ముందు నిలబడకు, ఊళ్ళు మండుతుంది. ఇంకోసారి నాకు కనబడ్డావంటే చెప్పు తీసుకుని కొడతాను.